ఈ రోజు జనసేన పార్టీ తెలంగాణలో ఏం చేస్తుంది? విత్ డ్యూ రెస్పెక్ట్ కంచె గచ్చిబౌలి ఇష్యూ గురించి మాట్లాడారా? యూరియా కొరత గురించి మాట్లాడారా? ఫార్ములా రేస్ అలిగేషన్స్ గురించి, కాళేశ్వరం ప్రాజెక్ట్, గ్రూప్ 1 ఎగ్జామ్స్ లీక్ అండ్ క్యాన్సిలేషన్స్, అన్ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఉచిత పథకాలు వాటిల్లో ఉన్న గ్యాప్ గురించి, మొన్న ప్రామిస్ చేసిన 40% బీసీ రిజర్వేషన్స్ గురించి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, జాబ్ నోటిఫికేషన్స్, ఫీజు రియంబర్స్మెంట్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి. కానీ ఒక పార్టీ జనాల్లోకి రావడానికి మున్సిపల్ ఎలక్షన్స్ బేస్ అవ్వకూడదేమో, సమస్య బేస్ అవ్వాలి, దాన్ని ఎదుర్కోవాలి, తీర్చాలి అనుకునే నాయకులు లేయర్ గా ఫామ్ అవ్వాలి. అలా అనుకుంటున్న నాయకులకి పార్టీ సపోర్ట్ గా నించోవాలి. అలా నించోవాలంటే ఆ పార్టీ ముందు నుంచే జనాల గురించి, వాళ్ళకి జరుగుతున్న సమస్యల గురించి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అని పోరాడుతూ ఉండాలి. ఇవన్నీ పక్కకు పెట్టి కనీసం ఒక 1 ఇయర్ ముందు నుంచి అయినా గానీ ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్న సమస్యలు గానీ, తిరుగుతున్న సీరియల్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోలు, కమెడియన్లు వచ్చి మాట్లాడుంటే ఈ రోజు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పే విషయాల గురించి ఆలోచించాలి అనిపించేది. కానీ బీజేపీ చెప్పింది కాబట్టి జేఎస్పీ ఇక్కడికి రావడం, పోటీ చేయడం, జస్ట్ ఎలక్షన్స్ కి 10 నుంచి 15 రోజుల ముందే మా గుర్తు ఎక్కడ కనిపించినా గానీ ఓటు వేయండి అని అడగడం ఎంతవరకు కరెక్ట్? సో అల్టిమేట్ గా జనాలు ఓటు వేస్తే అక్కడ ఉన్న లోకల్ లీడర్ ని చూసి వేయాలి తప్ప ఈ రోజు జనసేన తెలంగాణ యాజ్ ఏ పార్టీని చూసి ఓట్లు మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కనీసం అలా చేస్తే డిపాజిట్లు కూడా రావేమో అనిపిస్తుంది. నేను ఇలా అంటున్నానని కాదు కానీ మీరు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయినా, జేఎస్పీ కార్యకర్త అయినా గానీ ఆలోచించి చూడండి. ఎందుకంటే ఫ్యానిజం వేరు, రాజకీయం వేరు.